అంటే వేర్ ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఎ లాట్ అనేది రైటింగ్. మూవీ రిలేటెడ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? జాబ్, గూగుల్ సాఫ్ట్వేర్ జాబ్. సో చేస్తుంటే తర్వాత 2 yearsకి ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ నాట్ మై గేమ్. ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టేట్లో సొసైటీతో పాటు లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఆ శాలరీని వదిలేసి వేరే ఫీల్డ్ మన ప్యాషనేట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ కింద చేశాను. ఇట్లా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ పూరి జగన్నాథ్ గారు. గ్రేట్. యా, అప్రాక్సిమేట్ ఇయర్ మేబీ 13-14. ఇక్కడ ఆయనతో ఒక 5 years జర్నీ. ఓకే. సో అది నచ్చి ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ కూడా, పోకరి నుంచి అన్ని ఫిల్మ్స్ కూడా ఈ ట్రాన్స్లేషన్ వర్క్స్, గోలిమార్ షూటర్. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. తర్వాత బిజినెస్ మ్యాన్కి సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కాడిపోతుంది సార్. ప్రశాంత్ వరం గారిది మల్లేశం అండ్ మంగళవారం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక మూవీకి ఎంతమంది స్క్రీన్ రైటర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ 3 to 4 ఉంటారండి. స్క్రీన్ రైటింగ్ మీద లైక్ సినిమా సక్సెస్ అనేది ఎంత డిపెండ్ అయింది? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని గ్రేట్ డైరెక్టర్ ఒక ఆయన. సో యూజువల్గా స్క్రిప్ట్ రైటర్స్ అంటే సీన్ రైటర్స్కి ఇన్కమ్ ఎలా వస్తుంది యూజువల్గా పర్ మూవీ? ఇంత కొన్ని చెప్పలేను రూల్స్ ప్రకారం. ఈ మూవీకి జనరల్గా టైం ఎంత ఇస్తూ ఉంటారు అండ్ టైంలో మనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది ఇక్కడ? యూజువల్గా మినిమం అయితే 6 months, కానీ లాంగ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్, ఇప్పుడు ఈ రిలేటెడ్ వస్తే మనం సర్వైవ్ అవ్వాలి. సో ఇది శాలరీ టైప్లో ఏమన్నా ఇస్తూ ఉంటారా? లైక్ ఒక ఫిల్మ్ లేదంటే మొత్తం ఫిల్మ్కి ఎంత అని చెప్పి ఇస్తారా? 2 రకాలు ఉంటాయి. ఓకే. గివ్ అప్ అయిపోయారు అంటేనే నేచర్ విల్ డిసైడ్ దట్ ఓకే హీ డజంట్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. హాయ్ ఎవ్రీవన్, మనం వాసుచల్ల మెన్ కమ్యూనిటీలో డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. వెల్త్ బిల్డ్ చేయడం గురించి అండ్ లా రిలేటెడ్ అండ్ మూవీస్ రిలేటెడ్ అండ్ ఈవెన్ హెల్త్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. దీనిలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే మూవీస్ రిలేటెడ్. చాలా మంది ప్యాషన్ తోటి నేను మూవీస్లోకి వెళ్ళాలి, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, డిఫరెంట్ డివిజన్స్ ఇన్ ద మూవీ దీనిలోకి వెళ్ళాలి అనేది ప్యాషన్తో వర్క్ చేస్తూ ఉంటారు. బట్ బికాస్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడం, లేదంటే సరిగ్గా అసెట్స్ అనేది లేకపోవడం మూలంగా సేమ్ అదే జాబ్లో కంటిన్యూ అవుతూ స్లోగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్యాషన్ వదిలేస్తూ ఉంటారు ఒక పాయింట్ దగ్గర. సో ఇలా కాకుండా మనం ప్యారలల్గా అలా మెయింటైన్ చేయొచ్చు. దీని రిలేటెడ్ నేను అజయ్ గారిని పిలిచాను, అజయ్ వేగన్స్న గారు. సో ఆయన మనకి స్క్రీన్ రైటింగ్ రిలేటెడ్ అండ్ మూవీస్లో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఈవెన్ మనం మనీ రిలేటెడ్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం దీనిలో. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. మీరు ఈ మూవీ రిలేటెడ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? స్టార్టింగ్ అసలు ఫస్ట్ ఏం చేసేవాళ్ళు మీరు? మీ ఎడ్యుకేషనల్ నుంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా, ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి. ఓకే. ప్యారలల్గా ఎంబీఏ కూడా చేశాను. ఓకే. సో బోత్ అట్ సేమ్ టైం అనమాట. సో తర్వాత జాబ్ గూగుల్లో కార్పొరేట్ సైడ్. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్. యా. ఓకే. సో చేస్తుంటే తర్వాత ఒక 1 or 2 yearsకి ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఈస్ నాట్ మై గేమ్ అనేది. ఓకే. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ మై సెల్ఫ్, అసలు నేను ఏం చేయగలను ఏంటి అంటే నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్కటి అంటే వేర్ ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఎ లాట్ అనేది రైటింగ్. ఓకే. సో చిన్నప్పటి నుంచి రాసేవాడిని, ఓకే, ఎక్కువ పోయిటరీ ఎక్కువ రాసుకునేవాడిని. సో అది ఒకటి గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు నేను పోయిటరీ రాస్తానంటే నాకు ఎవరు మనీ ఎవరు కదా. కరెక్ట్. పోయిటరీ అంటే మనం లిరిక్స్ ఏదో రాయాలి. సో అప్పుడు ఏం చేయాలి అనేది అప్పుడు ఆ థాట్ వస్తే ఫస్ట్ మనం కంటెంట్ రైటింగ్ చూస్ చేసుకుందాం. ఓకే. తర్వాత చూద్దాం అసలు క్రియేటివ్ రైటింగ్ సైడ్ ఎలా వెళ్దాం అనేది థాట్ వచ్చింది. ఓకే. సో అప్పుడు కంటెంట్ రైటింగ్ అంటే అసలు దానికి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా పెద్దగా ఐడియా లేదు. ఓకే. అప్పుడు ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రీ వర్క్, లాట్ ఆఫ్ ఫ్రీ వర్క్ అన్నమాట. ఓకే. సో లాట్ ఆఫ్ కంపెనీస్కి అప్రోచ్ అవుతాం, అయ్యి వాళ్ళకి మార్కెటింగ్ మెటీరియల్ డిజైన్ చేయడం, వాటి కంటెంట్, వాళ్ళ వెబ్సైట్ కంటెంట్, వాళ్ళ ప్రొడక్ట్ ఉంటే వాళ్ళ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్, అలా లాట్ ఆఫ్ ఫ్రీ వర్క్ చేశాక ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అయింది. ఓకే. సో అలా అక్కడి నుంచి స్లోగా ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ కింద చేశాను. ఓకే. సో చేస్తున్నప్పుడు ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, గ్రేట్. యా, ఆయన సినిమాలు యూజువల్గా వేరే ఫారెన్ కంట్రీస్
యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఫిల్మ్ యూనివర్సిటీస్. ఎస్. సో వాళ్ళు అడిగేవారు, వాళ్ళకి వరల్డ్ సినిమా అనే కరికులంలో ఓకే ఇండియన్ సినిమా కూడా పార్ట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇండియాలో సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఏంటి అనే స్టడీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో దానిలో భాగంగా ఆయనకి ఎలా వచ్చాయంటే ఆయన స్క్రిప్ట్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే. సో ట్రాన్స్లేట్ చేయాలి, కానీ అందులో కూడా ట్రాన్స్లేషన్ లాస్ ఎక్కడ ఉండకూడదు. ఓకే. అండ్ దానికి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ అంటారు కదా, అంటే ఇప్పుడు నేను జోక్ తెలుగులో చెప్పింది వేరు, ఇంగ్లీష్లో చెప్పింది వేరు. కరెక్ట్. సో ఇంగ్లీష్లో ఉండాలి కానీ ఆ ఎసెన్స్ పోకూడదు. ఓకే. అండ్ ఇది చేయాలంటే ఓన్లీ ఇంగ్లీష్ తెలిస్తే సరిపోదు, స్క్రీన్ రైటింగ్ తెలియాలి అండ్ ఇంగ్లీష్ కూడా బాగా తెలియాలి. ఈ జోన్లో ఎవరన్నా ఉన్నారా అని ఆయన హీ స్టార్టెడ్ ఫర్ ద హంట్ అన్నమాట. ఓకే. ఆ ప్రాసెస్లో ఆయన చాలా మంది కలిస్తే ఇది అవ్వలేదు. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. ఓకే. సో ఆయన టీంలో కళ్యాణ్ వర్మ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, హీఈస్ రైటర్ దేర్. ఓకే. సో అప్పుడు అలా మా ఫ్రెండ్ ఉన్నాడు హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ అండ్. ఓకే. అప్పుడు ఆయన పిలిచారు. ఇది ఇప్పుడు బుడ్డా హోగా తేరా బాబుకి ముందు అనమాట. ఓకే. అంటే అప్రాక్సిమేట్ ఇయర్ మేబీ 13-14. ఓకే. యా. సో అప్పుడు ఆయన గోలీమార్ షూట్లో ఉన్నారు. ఓకే. మూవీ గోలీమార్. సో అప్పుడు వెళ్తే సెట్కి ఒక సీన్ ఇచ్చారు. ఓకే. ఒక సీన్ ఇచ్చి, సో ఈ సీన్ నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చెయ్యి, ఓకే, కానీ ఇట్ షుడ్ నాట్ లూజ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఇంపాక్ట్ అని చెప్తే అది. సో నెక్స్ట్ డే కలవమన్నారు, నెక్స్ట్ డే రాసి అక్కడే సెట్లోనే రాసి ఇచ్చేసాను నేను ఆయనకి. ఓకే, గ్రేట్. సో అది ఆయనకి నచ్చింది. ఓకే. సో నచ్చి అక్కడ ఆయనతో ఒక 5 years జర్నీ. ఓకే. సో అది నచ్చి ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ కూడా, పోకరి నుంచి అన్ని ఫిల్మ్స్ కూడా ఈ ట్రాన్స్లేషన్ వర్క్స్. సో ఫార్చునేట్లీ ఆయనతో అలా ట్రావెల్ చేయటం, గ్రేట్. తర్వాత బిజినెస్ మ్యాన్కి సబ్ టైటిల్స్ రాయటం. ఫస్ట్ తెలుగు మూవీ టు హ్యావ్ సబ్ టైటిల్స్ ఫర్ ఫారెన్ ప్రింట్ బిజినెస్ మ్యాన్. ఓకే. సో లక్కీలీ అది అక్కడ అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ అంటే ఫుల్ టైమ్ ఇంటూ రైటింగ్, స్క్రీన్ రైటింగ్లోకి వచ్చింది ప్రశాంత్ వరం గారిది. ఓకే. యా, నాని గారు ప్రొడ్యూసర్. ఓకే. ఇప్పుడు నాని గారి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, వాల్ పోస్టర్ సినిమా అని. ఓకే. ఇప్పుడు హిట్ 1, 2, 3 అని వస్తుంది కదా. వాల్ పోస్టర్ సినిమాలో ఫస్ట్ మూవీ ప్రశాంత్ వరం గారిది. కాజల్, నిత్యామేనన్ అందరూ. ఓకే. సో దానికి వన్ ఆఫ్ ద రైటర్స్. సో ఒక టీమ్ ఉంటాం, అందులో వన్ ఆఫ్ ద రైటర్స్. గ్రేట్. సో తర్వాత మల్లేశం. ఓకే, దట్స్ అ సూపర్ హిట్ మూవీ కదా. యా. సో తర్వాత శెట్టి, పోలిశెట్టి. ఓకే. అనుష్క అండ్ మంగళవారం. ఓకే. మంగళవారం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ విత్ వైజయంతి మూవీస్. ఓకే. సో వాళ్ళది ఆ డీటెయిల్స్ ఇంకా చెప్పలేను, బట్ ఐఎమ్ విత్ దెమ్. ఓకే, గ్రేట్, రియల్లీ గ్రేట్ జర్నీ. సో ఇక్కడ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ ప్యాషనేట్ ఏరియా ఏంటి అనేది ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టేట్లో సొసైటీతో పాటు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ బజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అనేది. 5 years, 10 years, 15 years, 20 years అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన ప్యాషన్ ఏంటనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్యాషనేట్ ఏరియాలో మనం వర్క్ చేస్తుంటే కనుక లైఫ్లో ఏదనుకున్నా అది అచీవ్ అవ్వడానికి హై స్కోప్ ఉంటుంది యూజువల్గా. లేదు అంటే కనుక క్రౌడ్తో పాటు మనకి నచ్చని జాబ్ చేసుకుంటూ అదే కంటిన్యూ అవుతూ అలా ఉంటుంది. యాక్చువల్గా గూగుల్లో జాబ్ అంటే ఇమాజిన్ హౌ మచ్ శాలరీ యూ ఆర్ గోయింగ్ టు గెట్. బట్ ఆ శాలరీని వదిలేసి వేరే ఫీల్డ్, మన ప్యాషనేట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్. సో దానికి తోడు మనం హ్యావింగ్ ఎ ప్రాపర్ నెట్వర్క్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, పూరి జగన్నాథ్ గారితో డైరెక్ట్ కలవడం అనేది అండ్ ఆ రిలేటెడ్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెజారిటీ పీపుల్ ఏంటంటే ఆ స్కిల్ అనేది ఫైన్ ట్యూన్ చేసుకోరు. ఈవెన్ వాళ్ళకి ఈ రిలేటెడ్ ప్యాషన్ ఉన్నా కానీ దాన్ని షైన్ చేయాలి. షైన్ చేయకుండా ఏదో యావరేజ్ స్కిల్ తోటి ఎక్కువ రోజుల్లో లాగించేద్దాం అని అనుకుంటారు, బట్ యావరేజ్ స్కిల్తో అవ్వదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది, నా బుక్ ఇది ఉంది కదా, మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ అని బుక్ ఉంది కదా, ఇది నేను తెలుగులో రాసా, కోవిడ్ టైంలో తెలుగులో రాసా. దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నాకు కావాల్సి వచ్చింది. నేను కూర్చొని రాద్దామంటే నాకు బిజినెస్ రిలేటెడ్, లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ రిలేటెడ్ నాకు అసలు ఖాళీ లేదు. నేను ఇంగ్లీష్కి ఇద్దామని అంటే అసలు
ప్రాపర్ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు నేను దగ్గర 5 పీపుల్కి ఇచ్చాను. దే టుక్ మనీ. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వడం, ఒక 5,000 అలాగా మనీ తీసుకునే వాళ్ళు. ట్రాన్స్లేషన్ చూస్తే అది అసలు నేను అనుకున్న దానికి అక్కడ ఉండేదానికి సంబంధం ఉండేది కాదు. మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఫైనల్ గా నేనే ఇంకా కూర్చుని మళ్ళీ రీడ్రాఫ్ట్ నాకు నేను చేసుకున్నా. దానికి దగ్గర 1 year పట్టింది. ఇంకా బుక్ రిలీజ్ అవ్వాలి ఇప్పటికి. మళ్ళీ రివ్యూ చేయాలి, అది ఫైనల్ రివ్యూ మిగిలిపోయింది. సో దట్స్ హౌ ట్రాన్స్లేషన్ అనేది చాలా డిఫికల్ట్. అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ లో అదే ఆ ఎసెన్స్ అనేది మిస్ అవ్వకుండా చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ థింగ్. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మూవీకి ఎంతమంది స్క్రీన్ రైటర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ 3 to 4 ఉంటారండి. 3 to 4. ఓకే, హౌ దే కోఆర్డినేట్ యాక్చువల్గా? డిపెండ్స్ అండి, ఒక్కో మూవీకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు శెట్టి పొలి శెట్టి అనుకోండి, మేము ఆల్మోస్ట్ ఒక 2 years పనిచేస్తాం దానికి. ఓకే. సో ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ చెప్పారు, ఒక 1 hour నరేషన్ ఆఫ్ ద స్టోరీ వాట్ హీ హాజ్ రిటన్. ఓకే. మహేష్ బాబు ఆయన పేరు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ రామ్తో తీస్తున్నారు, ఆంధ్ర కింగ్ తాలూకా అని. ఓకే. రామ్ అండ్ ఉపేంద్ర. సో ఆయన అంటే అప్పుడు మాకు చెప్పింది కథ చెప్పారు. ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనకు ఉంది, ఆయన రాసుకున్నది. కానీ ఫస్ట్ డ్రాఫ్ట్ మాకు ఇవ్వలేదు. ఎందుకంటే మేము అది చదివితే మేము అందులోకి వెళ్ళిపోతాం, ఆ జోన్లోకి. వీ విల్ గెట్ పొల్యూటెడ్ బై హిస్ విజన్. సో అది ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఇవ్వకుండా కథ మాత్రమే చెప్పి నరేషన్ ఇచ్చి, సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దీని డ్రైవ్ మీరు ఎలా చేయొచ్చు అని మీరు స్క్రీన్ ప్లే రాయండి అని మేము 3 writers. సో ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఒక 1 month అలా దాంట్లో ఇండివిజువల్ ఎవరి కాళ్ళు రాసాం. అంటే ఒక 150 pages ఆఫ్ స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఈ కథకి నేనైతే అలా ట్రీట్ చేస్తాను. వేరే ఫ్రెండ్ అనురాగ్ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు, ఇంకో రైటర్ నారాయణ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు. సో ఇది వచ్చాక సపోజ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఫస్ట్ డ్రాఫ్ట్ మాది 1, 2, 3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు scene 1 అనుకోండి. scene 1లో ఆయన రాసుకున్నది అండ్ ఈ 3 versions. కరెక్ట్. సో scene 1లో టేక్ ఆఫ్ పలానా అజయ్ది బాగుంది, డైలాగ్ అనురాగ్ది బాగుంది, ఆర్ పర్టికులర్ ఎండింగ్ ఆఫ్ ద సీన్ నారాయణది బాగుంది అనుకో. సో ఈ మిక్స్ చేసి ఆ ఎసెన్స్లో హీ క్రియేట్స్ హిజ్ ఓన్. అదో పద్ధతి. ఇంకో కథగా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ వాళ్ళకి కోర్ ఐడియా ఉంటుంది, మేబీ 20 pages ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కథగా, కానీ స్క్రీన్ ప్లే ఉండదు. సో స్క్రీన్ ప్లే లేనప్పుడు కంప్లీట్గా మేము స్క్రీన్ ప్లే రాసి ఇవ్వటం అనేది ఒక రకమైన పద్ధతి. ఇంకోటి ఎలా ఉంటుందంటే అంతా బాగుంది, వాళ్ళు ఆల్రెడీ 3-4 versions రాసుకున్నారు, కానీ ఇక్కడ ఎక్కడో కామెడీ కరెక్ట్గా పడట్లేదు, ఓన్లీ కామెడీ రాసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి నాకు ఏమీ కదవద్దు మిగతా డిస్టర్బ్, ఓన్లీ కామిక్ వెర్షన్ది మీ వెర్షన్ అంటే ఇవ్వండి అలా అంటారు. సో ఇలాగ ఒకలా ఉండదు అనమాట. కొన్ని ఏంటంటే మీరు రాసి దానికన్నా ఎక్కువ స్టోరీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అప్పుడు రాయక్కర్లేదు. కానీ సో కథలో నెరేటివ్లో కొన్ని ఎలా ఉంటుందంటే డైరెక్టర్కి ఇది ఎందుకో అతకట్లేదు, ఇది ఎందుకో లాజికల్గా ఫిట్ అవ్వట్లేదు నాకు, దీనికి ఇంకా ఎలా బెటర్గా చేద్దాం అని కంటిన్యూస్ డిస్కషన్స్ ఉంటాయి. సో అలా కొన్ని రకాలు ఉంటాయి. సో వేరియస్ డిఫరెంట్ స్ట్రోక్స్. ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ మీద లైక్ సినిమా సక్సెస్ అనేది ఎంత డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఈవెన్ షూట్ చేసిన తర్వాత కూడా ఎడిటింగ్ లో సమ్ పార్ట్స్ తీసేస్తూ ఉంటారు, కొన్ని వర్షన్స్ అనేవి మూవ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే ఈవెన్ నేను కొన్ని విన్నది ఏంటంటే ఎండింగ్ లైక్ సినిమా ఎండింగ్ లో దానికి ఇంకొక వర్షన్ కూడా తీసి రెడీగా ఉంచుకుంటారు, ఇన్ కేసు ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో వర్షన్ పెట్టడానికి ఈ టైప్ లో అని వింటా. సో ఈ సినారియోలో అసలు స్క్రీన్ రైటింగ్ కి ఎంత స్కోప్ ఉంది సినిమా సక్సెస్ లో? ఇది గ్రే ఏరియా అండి మీరు అడిగింది క్వశ్చన్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎస్ఆర్ నో కానీ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఇవ్వలేను నేను. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని గ్రేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమంటాడంటే ఆల్ సినిమా నీడ్స్ ఇస్ స్క్రిప్ట్ 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 3 things కావాలి సినిమాకి, అదేంటంటే ఫస్ట్ స్క్రిప్ట్, సెకండ్ స్క్రిప్ట్, మూడో స్క్రిప్ట్ అని అంటాడు ఆయన. సో ఈవెన్ స్పీల్బర్గ్ కూడా స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అంట. ఓకే,
కొంతమంది దర్శకులు ఉన్నారు స్క్రిప్ట్ కన్నా ఇట్స్ హౌ యువర్ కాస్టింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో 90% ఫిల్మ్ అక్కడే అయిపోతుంది అని కొంతమంది అంటారు. సో ఇదంతా కాదు, ఎడిటింగ్లోనే మ్యాజిక్ జరుగుతుంది అని కొంతమంది అంటారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రే ఏరియా. సో దానికి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే రైటింగ్ ఈజ్ జస్ట్ వన్ క్రాఫ్ట్ ఆఫ్ సో మెనీ క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా. ఓకే, సో మీరు ఎంత రూమ్లో కూర్చొని ఎంత రాసుకున్నా ఫైనల్గా ఇది ట్రాన్స్లేట్ అవ్వాలంటే స్క్రీన్ మీదకే చాలా క్రాఫ్ట్స్ కావాలి. కరెక్ట్. మేబీ అట్లీస్ట్ 30-40 క్రాఫ్ట్స్ కావాలి. మ్యూజిక్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ యాడ్ అవ్వాలి. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో అయితే మేబీ ఒక 30% ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇంకో 30% ఉంటే, అంటే మనం ఒక ఈ హీరో అనుకుంటాం లేదా ఈ హీరోయిన్ అనుకుంటాం, వాళ్ళు దొరకరు. అంటే అవైలబుల్ ఉన్న డేట్స్ కుదరకపోవచ్చు. అంటే దే ఆర్ రెడీ టు వర్క్ బట్ డేట్స్ కుదరకపోవచ్చు. మీరు రాస్తున్నప్పుడు లేదా తీస్తున్నప్పుడు మీ మెంటల్ స్టేట్ ఏంటి, అది ఇంకోటి. అంతకుముందు సినిమా మీద ఫ్లాప్ అయింది అనుకోండి, ఒక మెంటల్ స్టేట్ వేరేగా ఉంటుంది. అంతకుముందు సినిమా హిట్ అయింది, కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లో బాగా రాస్తారు. ఇంకా యాక్చువల్లీ లోలో ఉన్నప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. రైటింగ్ ఈజ్ జస్ట్ అంటే 20-30% అని నా ఫీలింగ్. ట్రూ. ఈవెన్ నేను కూడా వీడియో షూట్ చేస్తూ ఉంటా కదా, కొన్ని వీడియోస్ ఒకసారి షూట్ చేసింది సేమ్ వీడియో మళ్ళీ షూట్ చేద్దామంటే రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ సేమ్ అంటే ఆ ఎనర్జీ, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మళ్ళీ ఇంకొకసారి సేమ్ చేద్దామన్నా రాదు. సో అలాంటిది ఒక మూవీ అంటే నార్మల్ విషయం. మీకు ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ అనే స్టేట్మెంట్ ఒకళ్ళు ఇచ్చారు, అద్భుతమైన దర్శకులు, దాన్ని డినై చేయలేం. కరెక్ట్. అయితే స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఇప్పుడు ఇది నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఇది అద్భుతమైన స్క్రిప్ట్. సో ఇది మీకు ఇచ్చా. ఓకే, మీరు ఎజ్యూమ్ మీరు ఓ లాంగ్వేజ్లో చేస్తున్నారు, అది హిట్ అవ్వాలి కదా. వాళ్ళు ఇంకో లాంగ్వేజ్లో చేశారు, ఏ లాంగ్వేజ్లో అయినా హిట్ అవ్వాలి కదా. కానీ అలా జరగట్లేదు కదా పరిస్థితి. ఇప్పుడు 96 అనే మూవీ ఉందండి, విజయ్ సేతుపతి, ప్రేమ్ కుమార్ తీసింది. సో అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్. కానీ అదే స్క్రిప్ట్, అదే డైరెక్టర్, మళ్ళీ వేరే డైరెక్టర్ పాడు చేసాడు అనుకుంటే అనుకోవచ్చు, అదే డైరెక్టర్ ఇక్కడ వేరే క్యాస్ట్ తో తీశారు, కానీ ఇక్కడ వెళ్ళలేదు సినిమా, ఫ్లాప్ అయింది ఇక్కడ. ఓకే, జెర్సీ తెలుగులో అద్భుతమైన హిట్, అదే దర్శకుడు, అదే స్క్రిప్ట్, కానీ హిందీలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు స్క్రిప్టే ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఆ సినిమా ఎక్కడైనా ఆడాలి కదా. కరెక్ట్. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా ఐ థింక్ తమిళ్లో ఫెయిల్ అయింది, హిందీలో సక్సెస్ అయింది. కరెక్ట్. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ కదా. అంటే ఏ దర్శకుడు అంటే వాళ్ళు వద్దండ పిండాలు అయి ఉండొచ్చు వాళ్ళ ఫీల్డ్ లో, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది ఇండివిజువల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని తీసుకోవాలి, కానీ అదే అబ్సల్యూట్ అని తీసుకోకూడదు. మీకు ఇంకోటి అయి ఉండొచ్చు. కరెక్ట్. బహుశా ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైటింగ్ లో చాలా టాప్ అయి ఉండొచ్చు, అందుకని వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ దాని మీద ఉండొచ్చు. ఇలా రకరకాలు అంటే ప్రతి దాన్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తోనే తీసుకోవాలి. ఓ ఇది కరెక్ట్ అని అనుకోకూడదు అన్నమాట. కరెక్ట్. సో యూజువల్ గా స్క్రిప్ట్ రైటర్స్ అంటే సీన్ రైటర్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది యూజువల్ గా పర్ మూవీ ఇంత అని? బట్ భారీ బడ్జెట్ కొన్ని చెప్పలేను, నార్మల్ లో బడ్జెట్ మూవీస్ చాలా ఉంటాయి. డిపెండ్స్ అండి. మామూలుగా అఫీషియల్ గా అయితే రూల్స్ ప్రకారం 5% ఆఫ్ ద బడ్జెట్ అని ఏదో ఉంటుంది, సంథింగ్ 2% ఆఫ్ ద బడ్జెట్ రైటర్కి ఇవ్వాలని. సో అది యూజువల్గా అంతలా ఏం జరగదు. సో ఇప్పుడు బ్యానర్ని బట్టి మారిపోతుంది, డైరెక్టర్ని బట్టి మారిపోతుంది, ప్రొడ్యూసర్ని బట్టి మారుతుంది, ప్రొడక్షన్ హౌస్, లాట్ ఆఫ్ థింగ్స్. సో అందుకని ఫిగర్స్ చెప్పలేం. అంటే జనరల్ గా ఎవరైనా ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే ఇది కెరీర్ కింద చూస్ చేసుకోవాలి అని అంటే హైయెస్ట్ పీక్ అయితే విజేంద్ర ప్రసాద్ గారు అండి ఇండియా మొత్తంలో. ఓకే. ఈజీగా ఆయనకి 5 crores ప్లస్ ఉండొచ్చు. ఓకే.
ఈజీగా. అది అప్పర్ సీలింగ్. బట్ అది లోయర్ సీలింగ్ ఎంత ఉండొచ్చు? మేబీ ఇట్ విల్ 10,000 నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మేబీ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. సో ఈ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన దగ్గర అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? లైక్ గూగుల్లో కానీ లేదంటే ఏదైనా కోర్సెస్ ఉంటాయా ఏంటి, అసలు ఎలా నేర్చుకోవచ్చు? యూజువల్గా సమ్ స్టోరీ రైటర్స్ దే రైట్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నేరేషన్ అనేది చేస్తూ ఉంటారు, చెప్తాం కూడా బాగా చెప్తారు, రైట్? బట్ దీన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ మూవీస్కి వెళ్ళాలంటే ఆ స్కిల్ చాలదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అంటే ఎనీ ఆస్పిరెంట్ హూ వాంట్స్ టు బికమ్ స్క్రీన్ రైటర్ అవ్వచ్చు ఆర్ ఫీల్డ్లో సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఏదైనా, ఓకే, మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది టాలెంట్ వేరు, స్కిల్ వేరు. ఓకే, టాలెంట్ అనేది ఏంటి, మనలో ఆల్రెడీ ఇన్బార్న్గా ఇనేట్గా ఒకటి ఉంటుంది చూసారా, అది టాలెంట్. ఓకే, స్కిల్ అనేది ఏంటంటే ప్రాక్టీస్ ద్వారా, కంటిన్యూస్ కమిట్మెంట్ ప్రాక్టీస్ ద్వారా కొంచెం డెవలప్ అవుతుంది కదా, అది స్కిల్. ఓకే, ఓకే, సచిన్ టెండూల్కర్ ఆయనకి అందులో టాలెంట్ ఆల్రెడీ ఉంది. అంటే చిన్నప్పుడే ఫాదర్ ఆయన ఏదో సంథింగ్ గుర్తించారు, ఆ టాలెంట్కి స్కిల్ తోడైంది, కంటిన్యూస్ ప్రాక్టీస్. సో ఆయన షైన్ అయ్యారు. ఇప్పుడు మనలో టాలెంట్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనకు తెలీదు. ఇప్పుడు మీకు టాలెంట్ లెట్స్ సే 40% ఉంది, ఇది 100 రీచ్ అవ్వాలంటే స్కిల్ తోడవ్వాలి. కరెక్ట్. సో ఎంత ఉందనేది మనకు తెలియదు. ఓకే, కొంతమందికి టాలెంట్ 0 ఉంది కానీ కంటిన్యూస్ స్కిల్ చేస్తున్నారు, అయినా రీచ్ అవుతారని తెలియకపోవచ్చు. అంటే వాళ్ళకి మేబీ ఒక లగ్జరీ ఆఫ్ టైం ఉందనుకోండి, మేబీ వాళ్ళకి చాలా ఎర్లీగా ఒక ఇంట్రెస్ట్ ఉంది, దానికి టాలెంట్తో పని కన్నా స్కిల్తో పని ఎక్కువ అన్నప్పుడు వాళ్ళు డెడికేట్గా చేస్తే అవుతుంది. ఇప్పుడు సపోజ్ డ్రాయింగ్ ఉంది, డ్రాయింగ్కి మీకు టాలెంట్ అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అది స్కిల్ ఇది అయిపోతుంది. కరెక్ట్. ఈవెన్ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే చేయొచ్చు అలా. సో మన పుట్టిన కాడి నుంచి మన పని ఫస్ట్ థింగ్ మనది ఏమై ఉండాలంటే, మేబీ మనకు ఊహ మొదలయ్యిన కాడి నుంచి, మేబీ టీన్స్ నుంచి ఎనీ టీన్ ఏం చేయాలంటే, నాకు ఎందులో టాలెంట్, స్కిల్ కాదు, నాకు ఎందులో టాలెంట్ ఉంది, నా ఫ్రెండ్స్ కానీ లేదా నా ఫ్యామిలీ కానీ అరే నువ్వు ఇది బాగా చేస్తున్నావురా అని ఏది అంటున్నారు, ఎందుకంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు. కరెక్ట్. సో అందుకని అది పట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు అది క్యాచ్ చేశారో మీకు లైఫ్ ఈజీ అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నదండి. ఇప్పుడు మనకు అందులో లేదు అన్నప్పుడు మన లైఫ్ లాంగ్ దాని మీద స్పెండ్ చేసి అది కానప్పుడు దాన్ని ఎక్కువ మనసుకు తీసుకుంటే మళ్ళీ అది అనవసరంగా ఇది అవుతుంది. ఇప్పుడు పివి సింధు ఉన్నారు, ఆవిడ అంటే అదృష్టం అనేది ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ పేరెంట్స్ వాలీబాల్ ప్లేయర్స్. ఓకే, సో ఈవిడ వాళ్ళ ఫాదర్ వాలీబాల్ ఆడుతుంటే వాళ్ళ ఇంటి దగ్గర కింద చిన్న షటిల్ కోర్ట్ ఉంటే ఆడేవారు. 6 years 7 years చిన్నప్పుడు పిల్లలు. సో 7-8 years అప్పుడే వాళ్ళ ఫాదర్ ఐడెంటిఫై చేశాడు. యాక్చువల్గా ఆయన అనుకుంటే ఆయన వాలీబాల్ ప్లేయరు, వాళ్ళ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాలీబాల్ ప్లేయర్స్. సో ఆయన అనుకుంటే వాలీబాల్ ప్లేయర్ చేయొచ్చు. కరెక్ట్. ఎందుకంటే తన హైట్ కూడా 5'11" ఆవిడ, ఇమాజిన్. సో వాలీబాల్కి హైట్ అడ్వాంటేజ్ కదా, అలా చేయొచ్చు. కానీ వాళ్ళు ఫోర్స్ చేయలేదు. దే ఐడెంటిఫైడ్ ఎర్లీ దట్ తన టాలెంట్ షటిల్లో ఉంది, చూద్దాం కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం దీనికి అని చెప్పేసి అందులో మొదలు పెట్టారు స్లోగా. అది సో అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి, మనం ఊరికే ఒక డెసిషన్ అలా తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ఆస్పిరెంట్స్కి ఒకటి ఏంటంటే, నాకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టం, రెహమాన్ మ్యూజిక్ ఇష్టం, అలా అని చెప్పేసి నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఏమి అయిపోలేను. ఇష్టం అంతే, కన్సంప్షన్ వేరు, క్రియేషన్ వేరు. కరెక్ట్. నాకు బిర్యానీ ఇష్టం, పలానా ప్యారడైజ్లో బాగుంటుంది, లేదా ఇంకోటి ఏదో అక్కడ బాగుంటుంది. యూ లవ్ ఎంజాయింగ్ ఇట్, దట్ డజంట్ మీన్ యువర్ టాలెంటెడ్ టు క్రియేట్ ఇట్. కన్సంప్షన్ వేరు, క్రియేషన్ వేరు. స్కిల్ వేరు, మళ్ళీ విల్ వేరు. ఓకే, మీకు టాలెంట్ ఉండొచ్చు కానీ డెవలప్ చేసుకోవాలన్న విల్ లేదనుకోండి,
మీకు అది జరగదు. ఎస్. బాలు గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే. ఆయన బాగానే పాడేవారు. ఓకే, అది విజయవాడలో ఎక్కడో తన రోజు ఒక షాప్కి వచ్చేవారంట సంథింగ్. ఓకే. టీనేజర్ కానీ సంథింగ్ వస్తే ఆ షాప్ వాడు చెప్పేవాడంట, ఓకే రే నువ్వు బాగా పాడతావు, అక్కడ ఏదో జరుగుతుంది కాంపిటీషన్ అంట, నువ్వు ఇవి పేరు అంటే ఏ ఊరుకో నేనేం పాడతానా అనుకునేవాడంట ఆయన. ఓకే. అంటే లేదు అలా కాదు అంటే ఆయన వినలేదంట. సరే వీడు ఇలాగే ఉంటాడా అని చెప్పేసి అతను బలవంతంగా పేరు ఇచ్చాడంట. ఇచ్చేసి ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళు, నువ్వు గ్యారంటీ గెలుస్తావు, సరదాగా ట్రై చేయ అంటే ఆయన వెళ్తే అక్కడ అదే గోల్డ్ అది వచ్చింది ఆయనకి. ఓకే. దెన్ అంటే ఓహో నాకు టాలెంట్ ఉందా అనేది ఫస్ట్ బీజం అక్కడ పడింది. దెన్ స్కిల్ ప్రాక్టీస్ ఇది కరెక్ట్. సో అలాగా. సో మీరు అడిగిన క్వశ్చన్కి మనలో టాలెంట్ ఏంటి, స్కిల్ ఏంటి, మన విల్ ఏంటి, వీటిని బట్టి మన చుట్టూ ఎన్వైరన్మెంట్ ఏంటి, దానికి ఎంకరేజ్మెంట్ ఎలా సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఎన్నో అన్నిటితో పాటు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అది ఎందుకు ఒకళ్ళు కొంతమంది షైన్ అవుతారు అనేది ఎవరికి తెలియదు అండి. దట్ ఎక్స్ ఫ్యాక్టర్. సో అందుకనే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది టూ మచ్ సీరియస్గా తీసుకోవద్దు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని. మీరు ఏదైతే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ని వదలొద్దు. జాబ్ చేసుకుంటూనే మీరు దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. మనకి బొమ్మలాట అని నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. అందులో లాడ్ ఆఫ్ కంటెంట్ ఉందన్నమాట. ఒక 350 hours ఆఫ్ కంటెంట్, ఫ్రీ కంటెంట్ ఆన్ వాట్ ఈజ్ రైటింగ్, వాట్ ఈజ్ డైరెక్షన్ సైడ్ కానీ, అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్తో ఇంటర్వ్యూస్, గ్రేట్, వేర్ ప్రతి సీన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, అదంతా ఉంది. ఓకే. సో అది చూస్తే చాలా మటుకు నాలెడ్జ్ వస్తుంది. కరెక్ట్. ఓకే, దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన బొమ్మలాట దాంట్లో నేను డైరెక్ట్గా ఇచ్చే ఉన్నాయి, వేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ట్రైనింగ్ 6 months లాంగ్ టర్మ్ కోర్స్ కూడా తీసుకోక్కర్లేదు. ఒక కెరియర్ గైడెన్స్ సెషన్ ఉంటుంది 1-to-1. ఓకే. సో ఆ 1-to-1 సెషన్లో 2 hours నేను అతనితో కూర్చుని అతను అడిగే క్వశ్చన్స్ని బట్టి, అతను ఇచ్చే ఆన్సర్స్ బట్టి నాకు ఒక అంచనా వస్తుంది. దాంతో నేను తనకి వచ్చిన ఆస్పిరెంట్కి ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పి ఒక సీన్ రాయమంట. ఆ సీన్ ఒక 1 week అది రాసి అయినా నెక్స్ట్ వీక్ వస్తే నేను దాన్ని అనాలిసిస్ చేసి ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది మీరు కొంతమంది ట్రైనబుల్గా ఉంటారు, కొంచెం ఉందే కొంచెం షైన్ అప్ చేస్తే బాగుంటుంది అంటారు మీరు ఇది అని క్లియర్గా అక్కడికక్కడే తేలిపోతుంది. సో అలా చేసుకోవచ్చు అన్నాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అంటే లేయింగ్ దేర్ ల్యాడర్ ఆన్ ఏ రాంగ్ వాల్. ఓకే. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని జాబ్ మానేసి వచ్చేసి సో నేను రైటింగ్ సైడ్ వస్తా లేదా డైరెక్షన్ సైడ్ అనుకుని వీళ్ళు మొత్తం బ్యాగేజ్ అంతా వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవి అని తీసుకుని ఆ నిచ్చిన ఎక్కడం మొదలు పెడతారు. ఆల్రెడీ బరువు వేసుకున్నారు. సో ఆ నిచ్చిన హైట్ చాలా ఉంది అంటే మేబీ ఇట్ విల్ టేక్ 1 year 2 years. అదంతా అది తెలీదు. సో ఆవిడ ఎక్కాక పైకి వెళ్ళాక అరే మనం ఎక్కాల్సింది ఈ గోడ కాదు, నేను ఇచ్చిన పొరపాటు నీ గోడకి వేసా, ఐ డో నాట్ బిలాంగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ బిలాంగ్ టు సమ్ అదర్. కరెక్ట్. అని రియలైజ్ అయితే అప్పటికి 2-3 years సమ్ టైమ్స్ 5 years అయిపోతుంది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో టైం అనేది జస్ట్ లైక్ దట్. సో అందుకని ఇట్స్ అంటే చాలా కాన్షియస్గా తీసుకోవాలండి. ఓకే. నేను ఒకసారి మొన్న రోజు ఒక డైరెక్టర్ని కలిసాను ఆఫ్లైన్, పాడ్కాస్ట్లో కాదు. కలిస్తే ఆయన చెప్పింది ఏంటంటే హీ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఒక ఫిలిం. అది ప్రొడ్యూసర్స్ అందరూ ఓకే అయ్యారు, సమ్ 10 crore బడ్జెట్ 20 crore బడ్జెట్ అంతా ఓకే అయిన తర్వాత అబౌట్ టు స్టార్ట్ అనేటప్పుడు వాళ్ళకి ఏమిటంటే ఆల్రెడీ 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. అది అయిన తర్వాత ఈ థర్డ్ మూవీ స్టార్ట్ చేయాలి. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆ 2 movies అటర్ ఫ్లాప్ అయినాయి. సో అటర్ ఫ్లాప్ అయ్యేటప్పటికి కంప్లీట్ లాసెస్లో ఉన్నారు. దాని మూలంగా నా కెరియర్ ఇంపాక్ట్ అయింది. ఈయన ఆల్రెడీ దాని గురించి 1.5 year నుంచి వెయిటింగ్ అంట, అంటే ఇంక రెడీ టు ప్రొడ్యూస్. బట్ అది అవ్వంగానే ఇది స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, బట్ అది వర్కౌట్ అవ్వలేదని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు 1.5 year ఒక దాని గురించి వెయిట్ చేసి చివరి మూమెంట్లో ఆయనకి సంబంధం లేని దాని మూలంగా ఆయన కెరియర్ పాడవడం అనేది మామూలు విషయం కాదు.
అండ్ మెజారిటీ పీపుల్ చేసేది ఏంటంటే మూవీ అనేది ప్యాషన్ ఉంటుంది కాబట్టి అన్ని వదిలేసి వెళ్ళిపోదాం, ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టేద్దాం అని అనుకుంటారు. బట్ మీరు అబ్జర్వ్ చేయండి ఏంటంటే దీనికి టైం అండ్ పేషెన్స్ అండ్ లక్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి మనకి వర్కౌట్ అవ్వలేదంటే మనం స్ట్రక్ అయిపోతాం. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మనీ రిలేటెడ్ కాబట్టి మనీ ఫ్లో ఎప్పుడు ఆగకుండా చూసుకోండి. సో దట్ రిమైనింగ్ ప్యాషన్స్ అన్ని కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి ద బ్యూటిఫుల్ డెఫినేషన్ మీరు ఇచ్చింది యాక్చువల్లీ, స్కిల్ వర్సెస్ టాలెంట్ అనేది. సో స్కిల్ వేరు, టాలెంట్ వేరు. అది మీరు ఐడెంటిఫై చేయగలిగి దాని మీద ఎఫర్ట్ పెట్టగలను అని అనుకుంటే, దాని మీద మీరు ఎఫర్ట్ పెడితే మీ లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే ప్యాషన్ నాకు నచ్చిన దానిలో నేను చేయడం అనేది చాలా ఈజీ. ఎగ్జాంపుల్, నేను ఫైనాన్స్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాను, లేదంటే ఫైనాన్స్ రిలేటెడ్ చెప్తాను. నేను ఎంతసేపు వర్క్ చేసినా నాకు అనిపించదు. బట్ అదే నేను వెళ్ళి ఇప్పుడు వేరే ఏదైనా ఒక మ్యాథమెటిక్స్ లేదంటే ఫిజిక్స్ ట్రైన్ చేయాలి, టీచ్ చేయాలి అంటే నాకు అసలు నచ్చదు, అది ఆ సబ్జెక్ట్ నచ్చదు. సో నేను ఐ డోంట్ లైక్ టు డూ, బట్ నాకు ఏదో ఇన్కమ్ వస్తుందని నేను చేస్తూ ఉన్నానంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్. సో ఇది మీరు ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని మీద అంత ఫాస్ట్గా వర్కౌట్ చేయగలిగితే, ఎదర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ అట్లీస్ట్ మీ ఫ్రీ టైంలో వర్క్ చేసినా కానీ మీ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఒక మీనింగ్ ఉంటుంది లైఫ్కి. ఓకే, సో ట్రై టు వర్క్ ఆన్ ఇట్. మూడోది వచ్చేటప్పటికి స్కిల్స్ రిలేటెడ్ మీరు లేదంటే ట్రైనింగ్స్ రిలేటెడ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది యూట్యూబ్లో కానీ, లేదంటే ఈవెన్ అదర్ సోషల్ మీడియా ఛానల్స్లో కానీ లాట్ ఆఫ్ కాంటెంట్ ఉంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ హెల్ప్ యూ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇప్పుడు జనరల్గా మనం అనుకుని వెళ్ళిపోయే కంటే. సో ఆల్రెడీ మన బొమ్మరిల్లు ఛానల్ కదా చెప్పింది, బొమ్మరిల్లు ఛానల్, బొమ్మలాట ఛానల్లో ఆల్రెడీ లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది కాబట్టి యూ ట్రై. అంటే ఈ ఫీల్డ్ ఆఫ్ చూద్దామని అనుకుంటే కనుక ట్రై చేయండి. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మూవీకి జనరల్గా టైం ఎంత ఇస్తూ ఉంటారు, అండ్ ఆ టైంలో మనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది ఇక్కడ? టైం అనేది డిపెండ్స్ అండి. యూజువల్గా మినిమం అయితే 6 months. ఓకే, మ్యాక్స్ కెన్ బి డిపెండ్స్ ఆన్ 1 year, 1.5 years, ఒకసారి 2 years కూడా అవ్వచ్చు. ఓకే, ఇంకా వర్క్ ప్రెషర్ అంటారా, ఇప్పుడు ఏదైతే మూవీ నేను చేస్తున్నానో, ఇప్పుడు నేను వస్తున్న దారిలో మళ్ళీ దాని గురించే ఆలోచిస్తున్నా. అంటే మీకు 8 hours ఆఫీస్లో ఉంటాం, అది సరిపోదు అనమాట. ఇప్పుడు నైట్ అంతా మళ్ళీ ఆ సీన్ గురించి ఒకటి, మాకు ఇవాళ మార్నింగ్ కొన్ని డైరెక్టర్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఓకే, సో దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు డైరెక్టర్స్తో వర్క్ చేయడం ఎలా ఉంటుంది దీని రిలేటెడ్? అంటే వాళ్ళ పర్సనాలిటీ అర్థం అయితే చాలా ఈజీ అండి. సో నేను ఫస్ట్ పనిచేసిన పూరి జగన్నాథ్ గారు. ఓకే, అంటే అల్టిమేట్ పర్సనాలిటీ. అంటే మీకు ఇంకా హ్యూమన్ నేచర్ అనేది ఆయన తెలిసినంతగా నేను చూసిన వాళ్ళు ఎవరికి తెలియదు అని నా ఫీలింగ్. బారింగ్ ఆర్జీవి నోస్ ఎ లాట్. అంటే హీ ట్రీట్స్ ఎవ్రీ పర్సన్ యాజ్ సేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఒక రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, మీరు ముందు రోజే పరిచయం ఆయనకి అనుకుందాం. సో మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ ఆపేసి వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చి కొంచెం మీటింగ్లో ఉన్నాను కూర్చోండి అంటారు. మామూలుగా యూజువల్గా అది అసిస్టెంట్ చేయొచ్చు కదండి. సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు. పూరి జగన్నాథ్ గురించి ఆయన వేరండి అసలు. సో అంటే మీరు అడిగిన దానికి మీరు 1 month or 2 weeks మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే వాళ్ళు ఎలాంటిది కోరుకుంటున్నారు, ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళు కోరుకుంటున్నారు మన నుంచి అనేది అర్థమవుతుంది. ఓకే, దాన్ని బట్టి ఈజీ అవుతుందండి. సో వర్క్ ప్రెషర్ ఎలా చూసుకోవచ్చు దీనిలో? ఖచ్చితంగా చాలా ఉంటుంది. కాంపిటీషన్ ఎలా ఉంటుంది యూజువల్గా? అంటే మనం ఒక స్క్రీన్ రైటింగ్ మనం చేస్తాము, దీనికంటే బెటర్ స్క్రీన్ రైటర్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మార్కెట్లో ఉండి ఉంటారు. సో వాళ్ళకి ఈవెన్ మనకి, ఎందుకంటే ఇది యూనిక్ కదా, ఏదైనా యూనిక్. సో హౌ ద కాంపిటీషన్ ఆర్ కంపారిజన్ హ్యాపెన్స్ యూజువల్గా? నా ఫీలింగ్ కాంపిటీషన్ ఏమి ఉండదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు సివిల్స్కి ఏదో అప్లై చేస్తున్నారు, సో అక్కడ ఉండే సీట్స్ లిమిటెడ్ ఉంటాయి. కరెక్ట్. సో మీరు ఎంత 1,00,000 మంది చేసినా సపోజ్ అవి
ఒక 500 సీట్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్ట్కి కాంపిటీషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరైనా రావచ్చు, ఏదైనా చేసుకో. మీరు ఎంత ప్రూవ్ చేసుకునే కొద్ది మీ ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. ఇప్పుడు మీ ప్లేస్ వచ్చేసి ఇంకొకరు తీసేసుకున్నారంటే అది మీ తప్పిదమే. ఓకే. అంటే మీరు కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వట్లేదని. కరెక్ట్. సో ఇస్తే ఎవరు వదులుకోరు కదండి. అది కంఫర్టబుల్ పొజిషన్ నుంచి బయటకు రారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో దెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ఫీల్డ్ అని నా ఫీలింగ్. ఓకే. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫాము లేదా ఒక స్పోర్ట్స్ లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ చేసేవాళ్ళు, ఈవెన్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, ఇవన్నీ చేసే వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఉండదు. సో ఎందుకంటే వెన్ యూఆర్ ఆథెంటిక్ టు యువర్ సెల్ఫ్, మీ కోర్ అదే అనుకోండి, మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీనికి అటెన్షన్ ఇస్తున్నారా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మోర్ దాన్ ప్యాషన్, పర్సివరెన్స్. ఇప్పుడు షాన్ బేకర్ అని మొన్న 2025 ఆస్కార్స్ వచ్చినాయి. అతను ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకునేవాడు 2000 నుంచి ఇప్పుడు దాకా. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే. అంతకుముందు పెద్దగా వచ్చిన రికగ్నిషన్ ఏం లేదు, కానీ అతనికి ఇష్టం, చేసుకుంటున్నాడు. 2025లో అతనికి అనోరా, అతను తీసిన సినిమా అనోరా అని, దానికి 4 ఆస్కార్స్ వచ్చింది. గ్రేట్. 4 ఆస్కార్స్ తనకి వచ్చింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే అని ఇంకోటి ఏదో మొత్తం 5 వచ్చినట్టు ఉన్నాయి. అందులో 4 ఇతనికి అన్నమాట. ఆస్కార్ చరిత్రలోనే ఒకే ఆస్కార్ ఈవెంట్లో ఒకే వ్యక్తికి 4 ఇండివిజువల్ ఆస్కార్స్ రావడం అది ఫస్ట్ టైం. గ్రేట్, రియల్లీ గ్రేట్. సో అది కేవలం ఆథెంటిసిటీ. ఇప్పుడు అంటే మీరు అటెన్షన్ గురించి ఎప్పుడైతే మీరు పట్టించుకోవట్లేదో ఆ అటెన్షన్ ఇండస్ట్రీ ఎప్పుడో ఒకప్పుడు మీకు ఇస్తుంది. చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఎప్పుడో ఒకప్పుడు ఇది అవుతుంది. బట్ చాలా మంది గివ్ అప్ అయిపోతారు కదా. గివ్ అప్ అయిపోయారు అంటేనే నేచర్ విల్ డిసైడ్ దట్ ఓకే హీ డజంట్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనేది నేచర్ డిసైడ్. ఎవరు మిమ్మల్ని ప్రొడ్యూసరో లేదు ఇంకొకరు ఎవరో ఆపరండి, మిమ్మల్ని మీరే ఆపుకుంటారు. అలాగని మిమ్మల్ని పని కట్టుకుని ఎవరు లేపరు పైకి, మిమ్మల్ని మీరే లేపుకోవాలి. నోబడి, ఇట్స్ ఏ సింగిల్ ప్లేయర్ గేమ్ అండి. అసలు ఇక్కడ ఎవరు ఉండరు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్, ఇప్పుడు ఈ రిలేటెడ్ వస్తే మనం సర్వైవ్ అవ్వాలి. సో ఇది శాలరీ టైప్ లో ఏమన్నా ఇస్తూ ఉంటారా, లైక్ ఒక ఫిలిం కి స్టార్ట్ అయిన తర్వాత, లేదా మొత్తం ఫిలిం కి ఎంత అని చెప్పి ఇస్తారా? 2 రకాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఓన్లీ డైలాగ్ రైటర్స్ ఉంటారు. మన ఇండియాకి కేవలం అంటే అలాంటి ఉంటుందన్నమాట. ఫారెన్లో అయితే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో స్క్రీన్ ప్లే అని ఎవరి పేరు పడిందో వాళ్ళే డిఫాల్ట్గా డైలాగ్ కూడా రాసినట్టు అనమాట. డైలాగ్ రైటర్ అని ఏ హాలీవుడ్లోనే ఎక్కడ ఉండదు, అది ఓన్లీ ఇండియాలో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే స్క్రీన్ ప్లే రాసి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డైలాగ్ రాసి వాళ్ళు వేరే ఉంటారు. శాలరీ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం వర్క్, వాట్ ఎవర్ వైజయంతి మూవీస్. సో మేబీ ఇది 3 to 6 months ఉండొచ్చు. ఓకే. మంత్లీ శాలరీ ఎంత ఇస్తారు. సో ఆ 6 monthsలో దర్శకుడికి కొన్ని అవుట్పుట్ బాగా నచ్చింది, లేదా మనం అనుకున్న దానికన్నా ఇతను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు అని అనిపించింది అనుకో, దాంతోపాటుగా అదర్ కంపెన్సేషన్, రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. అలా ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే ఈ జస్ట్ 2 months వర్క్ అయ్యాక ఇస్తాం, ఫస్ట్ కొంచెం అడ్వాన్స్ ఇస్తాం, 50% అడ్వాన్స్, సగం వర్క్ అయ్యాక ఇంకో 25% ఇస్తాం, ఫైనల్ వర్క్ అయ్యాక 25%. అలా ఉంటుంది. యూజువల్గా కంటిన్యూస్గా ఉండే అన్నట్లు కూడా శాలరీ ఉంటుంది. దట్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ స్క్రీన్ రైటింగ్ రిలేటెడ్ అండ్ ఈ టోటల్ మూవీస్ రిలేటెడ్ ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాషన్, టాలెంట్ అండ్ స్కిల్, వీటన్నిటి మీద ఇది ప్లే అవుతూ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది మీకు పెద్దగా ఉండదు, మీరు ప్రాపర్గా చేయగలిగితే కనుక వర్క్ అనేది. సో దీని రిలేటెడ్ మీరు ఏమైనా ఫైనల్ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు మన ఆడియన్స్కి? అదే ఫండమెంటల్గా ఎనీ ఆస్పిరెంట్ ఇఫ్ యూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ,
ఓకే. అతను ఇండస్ట్రీని ఎక్స్ప్లోర్ చేయడం కన్నా తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ రాదర్ దాన్ ఎక్స్ప్లోరింగ్ ఏ క్రాఫ్ట్. ఓకే. చెయ్యాలి క్రాఫ్ట్, ఓకే. కానీ దానికన్నా ప్యారలల్గా ఇంకోటి అండర్ కరెంట్గా థ్రెడ్ ఏం రన్ అవ్వాలంటే యామ్ ఐ సూటబుల్ టు దిస్ ఓకే అన్న దాని మీద ఎక్కువ ప్రీ వర్క్ చేయాలి. ఓకే. సో అది కరెక్ట్గా జరిగినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. అది జరగాలంటే లాడ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే. దానికి దీనికి సంబంధం ఏంటి అనిపించవచ్చు మీకు. సో మీరు కరెక్ట్గా ఆలోచించాలంటే ముందు మీ బాడీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్. సో మీరు ఏదో ఒకటి చేయండి. జిమ్కి వెళ్ళటం నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొన్ని స్పోర్ట్స్ ఆడండి. ఓకే. సరదాగా షటిల్, లేదా ఇప్పుడు ఎక్కడ చూసినా బాక్స్ క్రికెట్ అని వస్తున్నాయి కదా. సో బాక్స్ క్రికెట్ నలుగురు ఫ్రెండ్స్తో బాక్స్ క్రికెట్ ఆడండి, లేదా స్విమ్మింగ్ చేయండి, లేదా ఏదో ఒకటి సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. అది ఒకటి మీ ఆలోచన విధానం పెరగటానికి. ఓకే. రెండు క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఓకే. ఫిజికల్ ఎక్సర్సైజ్. రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మీకు ఏం తెలియపోయినా ఏం పర్వాలేదు, జస్ట్ కూర్చోండి, ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి. మేబీ ఇప్పుడు ఏదో ఇక్కడ బాటిల్ ఉందనుకోండి, ఐ వాంట్ అబ్జర్వ్ జస్ట్ టిప్ ఆఫ్ దిస్ క్యాప్ అని ఊరికే ఒక 10 minutes చూడండి. ఓకే. లేదు ఇంకే ఎక్కడైనా గోడ మీద ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అలా ఒక 10 minutes చేశాక ఇప్పుడు కళ్ళు మూసుకుని స్లోగా మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. సో అంటే మన ప్రమేయం లేకుండా జరిగే ఒక ప్రక్రియ బ్రీతింగ్. కరెక్ట్. మనం ఫస్ట్ టైం జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది అబ్జర్వ్ చేసామో మన స్లోగా స్కిల్ ఏమవుతుందంటే మన అబ్జర్వ్ చెయ్యని చాలా విషయాల మీదకి మన ఫోకస్ వెళ్తుంది. ఓకే. సో అంత సీక్రెట్ ఇందులో ఉంది. సో కాల్డ్ బుద్ధుడు చెప్పిన బ్రీతింగ్ మీద ఫోకస్ అంటే శ్వాస మీద ధ్యాస అంటారు కదా. సో ఒరిజినల్ అది. దాన్ని ఇంకా బాగా అర్థం కావాలంటే విపాసన మెడిటేషన్ అని ఉంటుందండి. అది జాయిన్ అవ్వచ్చు. 10 days ఉంటుంది. ఐ థింక్ ఇన్నర్ ఇంజనీరింగ్ తర్వాత అది చేస్తారు అనుకుంటా. అది వేరు. ఇన్నర్ ఇంజనీరింగ్ ఆయన సద్గురు గారు. ఇది విపాసన అని దమ్మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే. ఫ్రీయే అది. మీరు 10 days అక్కడ ఉండి వాళ్ళు ఫుడ్ పెడతారు 3 పూట్ల. మీరు 10 days ఏమీ చేయరు. మీ మొబైల్ ఫోన్ పక్కన లాక్లో ఉంటుంది, మీరు యాక్సెస్ కూడా ఉండదు. ఆ 10 days మీరు కంప్లీట్ మెడిటేషన్లో ఉంటారు. అంటే కొంచెంసేపు రెస్ట్ ఇస్తారు, కొంచెంసేపు ఏదైనా స్పీచ్లు అవి ఉంటాయి, కానీ త్రూ అవుట్ ఉంటారు. అద్భుతమైన మెంటల్ క్లెన్జింగ్ అది. అంటే మీకు మీరు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అలాంటిది చేయాలి. అంటే ఆ 10 days అంటే అందరూ ఉండలేరు కూడా. కొంతమంది 4th day వచ్చేస్తారు. ఈ రోజుల్లో అసలు 10 minutes బ్రేక్ దొరికితేనే రీల్స్ స్క్రోల్ చేసే టైంలో 10 days అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ద గ్రేటెస్ట్ స్కాలర్స్ ప్రపంచంలో ఒక 100 మంది తీసుకుంటే అందులో 20 మంది మెడిటేటర్స్, అందులో 10 మంది విపాసన మెడిటేటర్స్. సో అది అంత వాల్యూ రిసోర్స్. ఈ సబ్జెక్ట్ ఇంకా నేను డీప్ గా వెళ్ళలేదు. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు యువాల్ నోవా హరారి అని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ అవర్ టైమ్స్ అన్నమాట. ఓకే. సో ఆయన చాలా సేపియన్స్ అని అద్భుతమైన పుస్తకం రాశాడు. సో ఆయన డైలీ 2 hours చేస్తారు మెడిటేషన్, విపాసన మెడిటేషన్. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ 2 months కనిపించరు ఆయన. హీ విల్ బి జస్ట్ మిస్సింగ్ ఫ్రమ్ ద సీన్ అన్నమాట. ఓకే. ఎక్కడికి వెళ్తారు కూడా ఎవరికి చెప్పరు. ఓకే. సో సడన్గా వెళ్ళి ఎక్కడో అడవిలో కొంచెంమంది ట్రైబ్స్తో గడపచ్చు సరదాగా, లేదా ఏదో అడవిలోకి వెళ్ళిపోయి సరదాగా ఆయనతో ఆయనే ఉంటూ అలా చేసి ఇది గత 18 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్నాడు ఆయన. డైలీ 2 hours మెడిటేషన్, ఇయర్లీ 2 months ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్రౌడ్. సో ఇప్పుడు మీరు అంటే ఇదంతా ఎందుకంటే మనం అంటే ఒక మనిషికి అత్యంత భయం ఏంటి అంటే తనను తాను తెలుసుకోవటమే, ఇంకేది కాదు.
ఎందుకంటే ఎంత భయం అంటే మనకి, మీరు సింపుల్ అండి, మీరు ఒక రోజులో మిమ్మల్ని ఒక రూమ్లో పెట్టారు, ఓకే, మీరు ఏ విషయాన్ని ఎస్కేప్ చేయటానికి మీరు ప్రయత్నిస్తున్నారో మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఓకే, ఎక్కువగా అందులో ఏముంటుందంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఎస్కేప్ అవుతుంటారు. ఓకే, సో మీరు వెంటనే ఒక 5 minutes అన్నారు, సపోజ్ మీరు లాక్ వేసారు, వెళ్ళారు, ఇప్పుడే వస్తానని అన్నారు, 10 minutes అయింది, వెంటనే మనం ఏం చేస్తాం, ఫోన్. అంటే ఫోన్ లేదు అనుకోండి, లేదా ఇక్కడ పుస్తకం కూడా లేదు, దెన్ సడన్గా మనం ఏం ఫీల్ అవుతాం, బోర్డమ్ ఫీల్ అవుతాం. కరెక్ట్. బోర్డమ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మనకి కడుపు ఎంటీగా ఉంది అంటే ఏం చెప్తుంది, అది ఆకలి అనేది సృష్టిస్తుంది. కరెక్ట్. బాడీ. ఎస్. మైండ్ ఎంటీగా ఉంది అనేది బోర్డమ్ అన్నమాట. ఓకే, బోర్డమ్ ఏంటి అంటే నీ మైండ్ ఎంటీగా ఉంది అనే సంకేతం బోర్డమ్. బోర్డమ్ రాగానే యూ వాంట్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. ఇట్ కెన్ బి కాలింగ్ ఫర్ ఒక ఫ్రెండ్, లేదా ఫోన్, లేదా న్యూస్ పేపర్, లేదా బుక్, కరెక్ట్, లేదా వర్క్ కూడా ఎస్కేప్ ఇన్ ఎ సెన్స్. యా, దట్స్ ట్రూ. ఎస్కేపింగ్ ఫర్ వి ట్రై సంథింగ్ టు కమ్ అవుట్ ఆఫ్. యా. సో ఇలాగా మీరు దేన్ని ఎస్కేప్ చేయటం కోసం ఆ పని చేస్తున్నారో అనేది మీరు కొంచెం అవేర్నెస్తో ఎరుకులో ఉంటే అసలు మీకు 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి జస్ట్ గాన్. యా, అది ఒక 90 days పట్టొచ్చు. ఓకే, బట్ మీరు కాన్షియస్గా ఉండండి. రోజంతా లేకపోయి ఉండొచ్చు, కానీ రోజులో కనీసం అప్పుడప్పుడు ఆ అవేర్నెస్ ఒకసారి ఆ లైట్ వేసుకోండి మీ మీద. ఓకే, మీరేదో పరిగెట్టుకెళ్ళి ఏదో చేస్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, దేన్ని ఎస్కేప్ చేయడానికి సినిమాకి వెళ్తున్నాం. ఓకే, దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ దట్ ఈస్ వాంటెడ్ టు బి ఎక్స్ప్లోర్డ్, బట్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అనేది క్వశ్చన్ చేసుకుంటే అక్కడి నుంచి మొదలవుతుందండి. మెయిన్ సెల్ఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అది మెడిటేషన్ చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా మీ క్రియేటివిటీ పెరుగుతుంది. యా, ఎందుకంటే అట్లీస్ట్ డైలీ 3 liters 4 liters అలా తాగితే మీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే బ్యాడ్ థింగ్స్ వెళ్ళినాయో దేర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ద గుడ్ థింగ్ టు కమ్ ఇన్. సో అది జరగటం వల్ల కూడా మీరు దేనికి మీ లోపల యాక్చువల్గా ఉన్న టాలెంట్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషను, వాటర్ ఎక్కువ కన్సంప్షను, అండ్ అన్నిటికన్నా 4th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీయింగ్ విత్ ద రైట్ పీపుల్. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. మెజారిటీ పీపుల్ బీ విత్ రాంగ్ పీపుల్. సో అది చాలా ఇంపార్టెంట్. సో రైట్ పీపుల్ లేరు, నా చుట్టూ ఇంటెలిజెంట్ పీపుల్ లేరు అని అనిపిస్తే మీకు, దెన్ బుక్స్. సో బుక్స్ ఆర్ నథింగ్ బట్ గ్రేట్ మైండ్స్ డిస్గైజ్లో బుక్స్లో ఉంటారు. కరెక్ట్, ఆబ్వియస్లీ. యా. సో యూ కెన్ హ్యావ్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ బుక్స్. Fine, very, and it's not more about screenwriting, it's all about like self exploration and creating greatness within you anedi I understood. Asli follow avadam moolanga I think you can explore yourself and you can find, and meeru mee talent find chesi మీ సెల్ఫ్ గ్రోత్కి ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీరు అది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని వర్కౌట్ చేశారంటే ఎనీ ఫీల్డ్, అది మూవీ ఫీల్డే కాదు మీరు చెప్పిన, యాక్చువల్లీ ఎనీ ఫీల్డ్ యూ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ knowledge, or I can say it's a wisdom, I can say. So really great, thank you so much, and we'll meet again in the next session. Thank you.